సాయంకాలం చేస్తారు కదా. నీకు కదరా పైకి బాగా యాక్చువల్గా రావటం జరిగింది. దానికి కూడా కారణం ఏంటంటే 2014-19లో అక్కడ ఏర్పాటు చేసిన ఘాట్. ఒకప్పుడు అక్కడ బురద నీళ్ళల్లో బురదలోనే యాక్చువల్గా దేవుణ్ణి ఊరేగించేవాడు. అలా 2014-19లో ఆ రోజు అజీజ్ గారు మేయర్ ఆ రోజు ఆయన చెప్పి వెంటనే ఎస్టిమేషన్ ఇచ్చాడు. చక్కటి ఘాటు కట్టాడు. చక్కటి ఘాటు కట్టడం వల్ల నేను అడవి చూస్తే చక్కగా అందరూ ఘాటు మీద డిఫరెంట్ స్టెప్స్లో కూర్చొని ఉన్నారు. నిజంగా నాకు ఎంతో ఆనందం వేసింది. అంతకుముందు అటువంటి పరిస్థితి లేదు, కూర్చోవటానికి పరిస్థితే లేదు. అలాగా నిన్న చాలా చక్కగా కూర్చొని అందరూ పిల్లగా తిలకించారు ఆ యొక్క దీన్ని, ఆ దేవుడి ఊరేగింపు చెప్పొచ్చు అని. అదేవిధంగా ఈరోజు 16వ తేదీ ప్రతి సంవత్సరం 16వ తేదీ పెన్నా అనేది పక్కన ఒడ్డున అటుపక్క ఇటు పక్క రెండు పక్కల ఫంక్షన్ చేస్తారు. దాన్ని నిమజ్జనం చేస్తారు. అది కూడా ఇక్కడ కూడా వేల మంది ప్రజలు వస్తారు. నెల్లూరు టౌనే కాదు, సరౌండింగ్స్లో ఉండే విలేజ్ నుంచి కూడా అనేక మంది వస్తారు. దానికి తగ్గ ఏర్పాటు కూడా చేయమని ఆదేశించాం. సార్ చక్కగా వాటర్ కూడా ఆల్రెడీ రిలీజ్ చేశారు. ఒక లెవెల్ వాటర్ వరకు ఇరిగేషన్ వాళ్ళు కూడా జాగ్రత్తలు తీసుకున్నారు. అదేవిధంగా మున్సిపల్ శాఖ వాళ్ళు కూడా ఏర్పాటు నీట్గా చేశారు. ఇంకా కొన్ని చిన్న ఇసుక అప్ అండ్ డౌన్ ఉంటే అవన్నీ కూడా ఒక ప్రొక్లైన్లో చేసి మీద తీసుకొచ్చి దాన్ని కూడా చదువు చేయమని చెప్పాము. ఆ రివర్లో కూడా కొద్దిగా టెస్ట్ ఉంటే ఈ ఫిషర్ని పిలిపించి వాళ్ళ ద్వారా ఆ చిన్న టెస్ట్ కూడా చేయించమని చెప్పాము. చాలా చక్కగా ఏర్పాట్లు చేశాం. అయితే ఇంకా కొన్ని చేయాల్సినవి. అయితే ఈ ప్రోగ్రామ్ ఈవినింగ్ 5-6 మధ్య స్టార్ట్ అవుతుంది. ఈ లోపల అన్నీ చేస్తాను. ఎండోమెంట్స్ వాళ్ళు కూడా టెంపుల్స్ ఎవరి దేవతలు పెడతారు. 9 టెంపుల్స్ని ఏర్పాటు చేస్తుంటే అది కూడా చూసాను. అది కూడా మరొక కొన్ని గంటల్లో ఈ ఏర్పాటు చేసిన అటు ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్, మున్సిపల్ శాఖ, ఇరిగేషన్, పోలీసు వాళ్ళు కూడా వాహనాలు రద్దీ ఉండకూడదని వాహనాల పార్కింగ్ అన్నిటి కంప్లీట్గా పైన బ్రిడ్జి పెట్టారు. బ్రిడ్జి మీద ఒక సిస్టమేటిక్గా వాహనాలన్నీ పార్కింగ్ పెట్టారు. వాళ్ళు కూడా నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. నిన్న ఎలా అయితే ఎంతో కోలాహలంగా ఎంతో ఆనందంతో ఆ భగవంతుడి యొక్క తెప్పోత్సవాన్ని తిరిగించారు. నేను కూడా దాదాపు అక్కడే ఉండి అక్కడ పెట్టిన అన్ని దేవుళ్ళని కూడా నేను యాక్చువల్గా విజిట్ చేయడం జరిగింది. ఈరోజు కూడా ఈ కార్యక్రమాన్ని అన్ని డిపార్ట్మెంట్లు, ప్రజాప్రతినిధులు, ఇక్కడ లోకల్ కార్పొరేటర్ వాళ్ళందరూ కలిసి ఈ ప్రోగ్రామ్ని జయప్రదం చేయాల్సిందిగా కోరుకుంటున్నాను.